అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, మీరు రోజు పొద్దున లేవగానే ఈ ఒక్క మాటను చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. మీ జీవితం అనేది ఒక మంచిగా అయితే మారిపోతుంది. అలానే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క మాటని మీరు చెప్పుకున్నారు అంటే కోటీశ్వర యోగం అనేది పడుతుందన్నమాట. ఒక రూపాయి కూడా చేతిలో మిగలడం లేదు. లేదంటే అప్పు అయిపోయినాము ఎలా తీర్చాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందన్నమాట. నమ్మకంతో ఒక్కసారి జస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే ఫలితం ఏదైనా సరే, పరిహారం ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైనా సరే జరుగుతుంది అని చెప్పి నమ్మి చేయండి, తప్పకుండా మీకు కలుగుతుంది. అతి త్వరలోనే మీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతుంది అన్నమాట. దీనికంటూ కొద్దిగా నియమాలు అయితే ఉన్నాయి. అది ఏంటి అంటే, మీరు ఒకే ఒక్కటి చేయాలి. ఏంటంటే, అసలు ఏది కూడా తినకుండా ఈ పరిహారాన్ని చేయాలన్నమాట. రాత్రి ఎప్పుడు కాకుండా పొద్దున మీరు లేవగానే జస్ట్ బ్రష్ చేయడం కానీ, లేదంటే మొహం కడుక్కోవడం కానీ ఏదైనా సరే చేసి ఇది చేసేయాలన్నమాట. ఏది కూడా తినకూడదు, తాగకూడదు. నీళ్ళు కూడా తాగకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. పీరియడ్ సమయంలో ఉన్నవాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. అలానే నాన్ వెజ్ తిన్నా సరే చెప్పుకోవచ్చు అనమాట. అంత పొద్దున ఎవరు నాన్ వెజ్ తినరు కాబట్టి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు సరే చెప్పుకోవచ్చు. నియమం అలా ఏంటి అంటే, పొద్దున ఏమీ తాగకుండా తినకుండా జస్ట్ నోరు అనేది బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని రాసేసుకోవడమే. దీనికి మనకి కావాల్సిన ఒక వైట్ పేపర్ కానీ, లేదంటే ఒక బుక్ కానీ ఏదైనా సరే తీసుకొని దాని మీద గ్రీన్ కలర్ పెన్ కానీ లేదా బ్లూ కలర్ పెన్ కానీ తీసుకొని దాని మీద ఇప్పుడు నేను చెప్పే ఇది రాయాలన్నమాట. నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి, అదొకసారి చూడండి. సమృద్ధి సంఖ్యలు 3300, 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 సమృద్ధి సంఖ్యలు 3300 అన్న మీరు ఈ మాటని, ఆ నెంబర్ని ఏం చేయాలి అంటే ఆ వైట్ పేపర్ మీద రాసుకోవాలన్నమాట. అది ఎన్నిసార్లు రాయాలి అంటే మీ వీలును బట్టి రాసుకోండి. రోజు 11 సార్లు కానీ, లేదంటే 108 సార్లు కానీ, 21 సార్లు కానీ, 27 సార్లు కానీ, 54 సార్లు, ఇలా మీ ఇష్టం అన్నమాట. ఫస్ట్ మీరు కౌంటింగ్, మీరు ఎన్నిసార్లు అయితే రాయాలనుకున్నారో అన్నిసార్లు నెంబర్స్ అనేది వేసేసుకుని వరుసగా తర్వాత సమృద్ధి సంఖ్యలు 3300 అని ఒక లైన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అలా కాకుండా సమృద్ధి 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 సంఖ్యలు 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 3300 3300 అట్లా కిందకి మాత్రం ఎప్పుడు కూడా రాయకూడదు. ఒక లైన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ లైన్ అయితే మీరు స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నమ్మకంతో ఎవరైతే నమ్మి సమృద్ధి సంఖ్యలు 3300 అన్న ఈ మాటని రాసుకొని ఎవరైతే చేస్తారో డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. జస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఇది ఎన్ని రోజులు రాసుకోవాలి అంటే, ఒక 21 రోజులు కానీ, లేదంటే ఒక నెల రోజులు కానీ ట్రై చేస్తుండే. కంటిన్యూగా ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే నియమాలు కూడా ఏదీ లేదు కాబట్టి ఒక్కరోజు కూడా ఆపకూడదు. మీరు ఏదైనా ఊరెళ్తున్నారా, ఆ బుక్ని పేపర్ని తీసుకెళ్ళి అక్కడ కూడా కంటిన్యూ చేయండి. గుర్తుపెట్టుకొని పొద్దున లేవగానే చేయాలన్నమాట. బ్రహ్మముహూర్తంలో లేచి రాసుకుంటే ఇంకా చాలా మంచిది. లేదంటే మీరు లేచే టైంలో 6కి కానీ, 7కి కానీ, లేదంటే 5కి కానీ లేచి అప్పుడైనా సరే రాసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మనం పొద్దున రాయడం ఇంపార్టెంట్ కాబట్టి మీరు రాసిన వెంటనే ఏది తాగకుండా తినకుండా మీరు ఇది చేస్తుంటే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికీ ఎంతో మంచిగా అనిపిస్తుంది, నచ్చుతుంది అని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటి అంటే, మీ కోరిక ఏదైతే ఉందో, నాకు డబ్బు ఎంత రావాలో, 1,00,000 రూపాయల, లేదంటే 2 లక్షల, 10,000, 50,000, అది ఎంతైతే రావాలో అంత అమౌంట్ అయితే చెప్పుకొని, నాకు ఒక 1,00,000 రూపాయలు రావాలి, సమృద్ధి సంఖ్యలు 3300 చెప్పుకుంటూ రాసుకుంటూ ఉండండి. అది చెప్తూ రాస్తూ ఉన్నట్లయితే మీ మైండ్లో అది సేవ్ అయిపోతుంది కాబట్టి ప్రతి క్షణం మీరు తలుచుకుంటూ ఉంటారన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, మీ కోరికలు అనేవి అత్యంత త్వరగా తీరడానికి చాలా మంచి మార్గాలు అయితే ఉంటాయి. ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.